కోసం వాడతారు అనుకుంటా ఆవు పాలు. ఆవు నెయ్యి తీసుకోవడానికి బర్రెపాలు. సంటి పిల్లలు ఉన్నప్పుడు తీసుకుంటారు ఎవరన్నా కూడా. మా ఖచ్చితంగా ఇక 2-3 ఏళ్ళు కావాలన్నట్టు తీసుకుంటారు. అంతే గేదె పాలే బాగుంది. అవును అంతే అంతే. అవును అవును అవును. అవునా కమతాలు ఏకీకరణ చేయాలి, కొంత అందరికి లాభం చేయాలి అది అని, కానీ వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు రైతు బంధు అందుకే ఇచ్చిండు సార్. పెద్ద యజమానులు పెద్ద భూ యజమానులు ఉన్నా వాళ్ళతో సాధ్యం అవుతుంది, కౌలులకు తప్ప ఏం సమస్య లేదు. కాబట్టి ఏమైతుంది ఇప్పుడు పెద్ద రైతుకైనా పని చేసుకుందామని సొంత నిర్ణయం ఉన్నోడే బాగుపడతాడు. మంది మీద ఆధారపడి బతుకుడు అంతే. వేరే మొత్తం కూలికైనా మంది మీదనే, పాడికైనా మంది, లేబర్ అంతా మంది. స్వయం చేసుకున్నాం అనుకో ఆ లేబర్ ఛార్జ్ అని మిగతా ఇంకోటి అది లేబర్ది మరి అటు నరేగాతో కలిపితే మంచిగా ఉంటది కదా. అది కూడా చాలా సార్. ఈ మహాత్మా గాంధీ రూరల్ ఈ కార్డు జాబ్ కార్డు వాళ్ళు ఉంటారు, ఉపాధి ఎప్పటి నుంచే అడుగుతున్నాం కానీ అది అడుగుదామా కొంచెం మంచిగా ఉంటది కదా. అదే మరి ఎట్లా చేద్దామని నేను అదే అంటున్నా. 3 గ్రూపులు తనకు కూడా కొంత అనుభవం ఉంది. మీరిద్దరికి కవర్ చేసే రైతులను కాపాడే బాధ్యత. అదే అదే దానికోసమే ప్రయత్నం చేస్తామంటే డైరీ అయితే లాస్ పోతుందా చెప్పుకోడు కదా నంబర్ నడుస్తుంది. మాకు అవసరం లేదు. డైలీ మీదకి పోయి పోసి రావాలి. అట్లనే లాభం ఇక అంతే అంతే. లోకల్ సెంటర్ ఉందనుకో, కేంద్రం ఉందనుకో, ఆటోమేటిక్ గా పోసుకుంటే వర్క్ చేసుకో ఏర్పాటు. డైరెక్ట్ పనిష్మెంట్ మీద పోవాలి, పోసి రావాలి. అదే పని మొత్తం అదే పని. సంటి పిల్లలు చూసినట్టుగా వాటిని విడిచిపెట్టరాదు, పోరాదు. అవును అప్పుడు ఎంత ఇచ్చారు దానా సబ్సిడీ? ఒక నెల ఇచ్చినప్పుడు 50 కిలోలు 1 మంత్ మొత్తం 1 మంత్ ఫ్రీగా ఇచ్చారు. 15 రూపాయలు ఇస్తున్నారు. 15 రూపాయలు ఇప్పుడు కూడా సబ్సిడీ రన్ అవుతుంది. అంటే ఆయనకి హెరిటేజ్ సమస్య ఉండడం వల్ల ఈ పాడిని పెంచాలనే ఆలోచన ఆయన ఇస్తున్నాడు. కాకపోతే మన దగ్గర అప్పుడు ఎన్టీఆర్ గారి టైంలో తెలంగాణ అమలైన తర్వాత రాలేదు. ఇప్పుడు ఈ హర్యానా సైడ్ ఏమో సపరేట్ గా ఆవుల్ని నువ్వు